మాట్లాడడం చూసాం. ఇక సిండికేట్ లూటీకి సంబంధించి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్దాము. ఏదైతే మనం చూసామో అన్ని జిల్లాల్లోనూ ఒకే తరహా తంతు నడుస్తుంది. ఆ తంతు మొత్తం ఒకే స్టైల్లో నడుస్తుంది అన్నది కూడా మనకు అర్థమైన నేపథ్యంలో క్రాంతి మరొకసారి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. క్రాంతి, మీరు దీన్ని మొదటి నుంచి మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడంలో కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఏ జిల్లాలో ఏం జరుగుతుందన్న విషయంపై మీరు కూలంకషంగా మీరు చూసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా ఒకే స్టైల్లోనే వీళ్ళు మొత్తం ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మీ అబ్జర్వేషన్లో బయటకు వచ్చిన ఇంకేమి విషయాలు ఉన్నాయి? తీసుకెళ్లే సదుద్దేశంతో ఈ రోజు మనం ఈ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే చంద్రబాబు సీఎం సాక్షాత్తు చెప్పినా గానీ అధికారుల తీరు అనేది ఇంకా మారని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఏ రకంగా జరిగింది, ప్రభుత్వమే మద్యం దుకాణాలకు సంబంధించి నేరుగా సేల్స్ అనేది జరగడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ ద్వారా మద్యానికి సంబంధించిన షాపులన్నీ వేలం వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సిండికేట్ కూడా ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఇక్కడి వరకు కూడా అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటిలన్నిటి సరి చేసుకుంటూ సీఎం చంద్రబాబు షాపుకు సంబంధించిన లక్కీ డ్రా కావచ్చు, ఈ కేటాయింపులు కావచ్చు అన్ని పూర్తి చేసిన పరిస్థితిలో ప్రస్తుతం వైన్ షాపులు అన్ని ఓపెన్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ఓపెన్ అవ్వని పరిస్థితి కనబడుతుంది. అయితే దానికి సంబంధించి రాజ్యస్ ప్రత్యేకంగా ఒక డ్రైవ్ నిర్వహించింది గ్రౌండ్ లెవెల్లో. ఎందుకు ఆ షాపులు ఓపెన్ చేయలేకపోయారంటే అనేక రకాలైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒక చోట రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, కొన్ని చోట్ల అధికారుల ఒత్తిళ్లు, అదేవిధంగా స్థానిక నేతలకు సంబంధించి బెదిరింపులు, ఇవన్నీ కూడా ప్రస్తుతము కొన్ని జిల్లాల్లో ఇంకా వైన్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుకూలించిన పరిస్థితులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయిన వైన్ షాపుల పరిస్థితి తీసుకుంటే తాజాగా ఓపెన్ అయిన వైన్ షాపులకు సంబంధించి అటు ప్రభుత్వం 20% ఇస్తానంటే ప్రస్తుతం తాజాగా 9.5% అనేది వైన్ షాపుల యజమానులకు వస్తుంది. అయితే ఇది సరిపోదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తమకు ఇస్తానంటుందో అది ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ అయితే కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఒక పక్కన అంశం అయితే, రెండో అంశం పర్మిట్ రూమ్లు. ప్రభుత్వం ఇప్పటికే పర్మిట్ రూమ్లు లేవు, అనుమతి లేదు, ఖచ్చితంగా ఇలా అనధికారికంగా కనుక పర్మిట్ రూములు నిర్వహిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ సాక్షాత్తు సీఎం పరమారం చెప్పిన పరిస్థితుంది. ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా చెప్పిన పరిస్థితుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా దీన్ని అమలు చేసే దిశగా అధికారులు కనీసం ఆ పర్మిట్ రూములు కనుక కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కనబడుతుంది. దీనికి కేవలం అధికారులు మావుల ముత్తులో తోగడం, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రత్యేకంగా లేకపోవడం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కొత్త పాలసీ ద్వారా అదొక కొత్త పాలసీ ద్వారా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రెండు మళ్ళీ క్లబ్ చేసి దీన్ని స్ట్రాంగ్గా తీసుకెళ్లాలని సీఎం భావించినప్పటికీ కూడా ఇక్కడ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా కనీసం అటుపక్క అనధికారికంగా నిర్వహిస్తున్న పర్మిట్ రూమ్లు, వైన్ షాపుల పక్కన పర్మిట్ రూములకి ఈ వైపు కన్నెత్తి కూడా చోట్ల ఇక మందు బాబులను ఆకర్షించేందుకు కొన్ని చోట్ల వైన్ షాపుల్లో అయితే ఆఫర్లు కూడా పెడుతున్నారు. ముందు కొంటే స్టఫ్ ఫ్రీ, గ్లాసు ఫ్రీ, ఇలాంటి ఆఫర్లన్నీ కూడా అనేక చోట్ల బోర్డులు పెట్టి మరీ డిస్ప్లేలు చేస్తున్నారు. వారందరినీ కూడా ఆ షాపు దగ్గరికి ఆకర్షించడంతో పాటు అక్కడే కూర్చుని తాగేందుకు కూడా వాళ్ళకి వెసులుబాట్లు కల్పిస్తున్నారంటే ఏ రకంగా రాష్ట్రంలో అటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కింద సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే రాజ్ న్యూస్ ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడ జరుగుతున్న తంతంతా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం మనం ఈ డ్రైవ్ చేపడుతున్నాము. దానికి సంబంధించి సాక్షాత్తు ఏదైతే ఎక్సైజ్ శాఖ నుంచి కూడా మనం డేటా సేకరించడం జరిగింది రాజ్ న్యూస్ తరఫున. అది ఎన్ని షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించారు, ఎన్ని ఓపెన్ అయ్యాయనే దానికి సంబంధించి డేటా తీసుకుంటే దానిలో దాదాపు 3,398 షాపులు ఓపెన్ అయ్యాయి. దానికి సంబంధించి అన్ని షాపులు దాదాపు 90% రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ అయ్యాయని అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మన దగ్గర పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో షాపులు ఓపెన్ అవ్వలేదు, దానికి సంబంధించిన కారణాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ ద్వారా మనం తెలియజేసేందుకు ప్రయత్నించాము. దానికి సంబంధించి అధికారులు ఇక్కడ సమాచారాన్ని కూడా కొంత దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం దృష్టికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న జిల్లాల్లో జరుగుతున్న ఏ రకమైన అవినీతి కావచ్చు, అక్రమాలకు సంబంధించి ఎలా పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా సీఎం దృష్టి దాకా కూడా వెళ్లకుండా దాచిపెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు చేస్తున్నారు. ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఆ డేటా ఏదైతే అధికారులు ఎక్సైజ్ శాఖ నుంచి ఇస్తున్నారో దాన్ని పరిశీలిస్తే
పరిస్థితి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ పర్మిట్ రూమ్ల అంశానికి సంబంధించి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వైన్ షాప్లో మనం ఏవైతే స్క్రీన్ మీద విజువల్స్ చూపిస్తున్నామో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కనపడుతున్నాయి. ఒక పక్క సీఎం చంద్రబాబు పర్మిట్ రూమ్లకి అనుమతి లేదని చెప్తున్నారు, కానీ అధికారులు కనీసం అటు పక్క తొంగి చూడలేదు. మరోపక్క రాజకీయ నేతలకు సంబంధించి ప్రశ్నిస్తున్నప్పటికీ దానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని Right. అటు రాజకీయ నేతలేమో అధికారుల మీద చెప్తున్నారు, అధికారులు వచ్చి ఈ కనీసం అటు పక్క చూడని పరిస్థితి కనపడుతుంది చిదంబరం. ఎస్ క్రాంతి, మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందన్న విషయం పైన మనం